మొగుడు కొట్టాడని కాదు, తోడికోడలు నవ్విందని ఏడ్చిందంట వెనుకటికి. ఏమైంది నాన్న? ఏమైందా? యుద్ధం చేసేదేమో రష్యా, వాళ్ళ దగ్గర మనం పెట్రోల్ కొంటున్నామని మన మీద పన్నులు వేస్తాడు ఈ ట్రంప్ గాడు. ఎందుకు అలా చేస్తున్నాడు అంటారు? ఇంకెందుకు, కన్ను కుట్టి. మన ఇండియన్స్ సాఫ్ట్వేర్లో బాగా సంపాదిస్తున్నారు కదా. గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబీ లాంటి పెద్ద పెద్ద కంపెనీలకు మన వాళ్ళే కదా సీఈఓలు. అంతేనంటారా? అంతే కదా మరి. అంతే ఏంటి నాన్న, వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్, యూట్యూబ్, ఐబిఎం సీఈఓలు కూడా మన వాళ్ళే. అబ్బో, మన వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట. అయితే మన మీద ట్రంప్ కానీ కన్ను కుట్టడంలో తప్పే లేదు. మీకు ఇంకో విషయం తెలుసా? అమెరికాలో ఉన్న టాప్ 20 కంపెనీస్లో 15 కంపెనీస్లో టాప్ పొజిషన్లో ఉన్నది మన వాళ్ళే. అందుకేనేమో మన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని మన వాళ్ళ మీద ఎక్కువ పన్నులు వేస్తున్నాడు ఈ ఎదవ. ఇలా పన్నులు ఎక్కువ వేయడం వల్ల చివరికి నష్టపోయేది అమెరికాలో ఉన్న కామన్ మ్యానే కదా. అది ఎలా? అంతే కదా, బిజినెస్ మ్యాన్ ఎప్పటికీ నష్టపోడు. పెరిగిన ట్యాక్సులన్నీ కామన్ మ్యాన్ మీదే వేస్తాడు. ఇప్పుడు 100 రూపాయలు ఉన్నది ట్యాక్సులు కలిపి 150 రూపీస్ అవుతుంది. బిజినెస్ మ్యానే ట్యాక్స్ కట్టినా చివరికి గవర్నమెంట్కి ఆ ట్యాక్స్ పోయేది ఈ కామన్ మ్యాన్ పాకెట్ నుంచే. అది కూడా అమెరికన్ కామన్ మ్యాన్ నుంచే కదా. మరి రేట్ ఎక్కువైతే మంచి కొరవడం తగ్గిస్తారు కదా, అప్పుడు నష్టపోయేది బిజినెస్ మ్యానే కదా. అమెరికన్స్ కొనడం తగ్గిస్తే స్లోగా ఇంకో దేశానికి అమ్ముకుంటారు. ఈ ప్రపంచంలో అమెరికా మాత్రమే కాదు కదా ఉండేది. ఇలా చేయడం వల్ల కొత్త మార్కెట్ దొరుకుతుంది, అక్కడ అమ్ముకుంటారు, ఇక్కడ కాకుండా. ఇంత తతంగం బదులు ఆ రష్యాతో ఆయిల్ కొనడం మానేస్తే సరిపోతుంది కదా. హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే నాన్న, ఎక్కడ తక్కువకు దొరికితే అక్కడికే వెళ్ళి కొంటాం. ఇప్పుడు రష్యా తక్కువకి ఇస్తుంది కాబట్టి రష్యాతో కొంటున్నాం. ఇంతకుముందు ఇరాన్ తక్కువగా ఇచ్చేది, ఇరాన్తో కొనేవాళ్ళం. కానీ అమెరికా ఇరాన్తో కొనొద్దు అంటోంది, ఈరోజు రష్యాతో కొనొద్దు అంటోంది, రేపు ఇంకొకరితో కొనొద్దు అంటుంది. అంతా వాళ్ళ ఇష్టమేనా? అలా చెప్తే కష్టం కదా, వాళ్ళ డామినేషన్ ఎక్కువైపోతుంది. అందుకే కదా మన వాళ్ళు ఎక్కడా తగ్గట్లేదు. అయినా ట్రంప్ ఈరోజు చెప్పింది రేపు చెప్పడు. మోస్ట్ అన్స్టేబుల్ పర్సన్. అయితే మనకేం పర్లేదు కదా. ఏం పర్లేదు డాడీ, వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఫర్ ది బెస్ట్. మనకంతా మంచి జరుగుతుంది. అయినా ఆ ట్యాక్స్ పెరిగేలోపు మీరు కాఫీ తెచ్చిస్తే ఇంకా బాగుంటుంది.